అనుమానాలంటే మేము వచ్చినప్పటి నుంచి వీళ్ళు చేసే శాఖలని అనుమానాలు లెక్కనే ఉన్నాయి. 12:30 చచ్చిపోతే 12కి చచ్చిపోతే 2:30కి అన్నారు. నాకు 3కి ఇన్ఫార్మ్ చేసిర్రు, ఇట్లా హాస్పిటల్ తీసుకెళ్తున్నామని, ఇట్లా సూసైడ్ చేసుకుని అని చెప్పారు. సరే అని ఇక కంగారులో మేము వచ్చేసినాం. ఇట్లా పోస్ట్ మార్టం తీసుకెళ్తా అని చెప్పారు, ఉస్మానియాకి తీసుకెళ్తా అని చెప్పారు. తీసుకెళ్ళకండి సార్ మేము వస్తున్నామని చెప్పినాం. మేము వాళ్ళ బ్రదర్ కూడా ఇక్కడే ఉండే, ఆయన కూడా డిపార్ట్మెంటే, ఆయన కూడా ఇక్కడే ఉంటే మన పిఎస్లో ఏదో సైన్స్ ఏదో తీసుకోవాలని చెప్పి ఇక్కడ రమ్మని చెప్పారంట. ఆయన ఇక్కడికి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని వచ్చిర్రు, బాడీని ఉస్మానియా తీసుకోపోయారు. ఎందుకు తీసుకెళ్ళారు, మాకు ఇప్పుడు కావాలి పర్సన్ ఎక్కడుండు, ఏంది ఏం జరిగింది మేము చూడాలి అని చెప్పేసరికి సైలెంట్, ఎవరు ఏం రెస్పాన్సిబిలిటీ లేదు. ఆయన ఫోన్ ఎక్కడ ఏంది అని డీటెయిల్స్ అడిగితే ఫోన్ ఎవరి దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర ఉంది, వీళ్ళ దగ్గర ఉంది, అదే అని చెప్తారు. ఆయన రూమ్ లో కెమెరాస్ పని చేస్తలేవు. సరే ఆయన అయితే సూసైడ్ చేసుకుండొచ్చు, చేసుకోకపోవచ్చు, కానీ మాకు సీసీ కెమెరాలు అయితే కావాలి కదా. ఆయన సూసైడ్ చేసుకున్నా సరే మీరు ఎవరు టార్చర్ చేయలేదు, ఆయనంతలో అదే సమ్ ప్రాబ్లం ఉండొచ్చు, చచ్చిపోయినా అనుకుందాం, సూసైడ్ చేసిన అనుకుందాం, మరి కెమెరాస్ ఎందుకు పనిచేస్తలేవు, మాకు అదొక డౌట్. మళ్ళీ ఆయన డ్యూటీ పరంగా కూడా కొంచెం టార్చరే ఉంది. ఆయన చెప్పిండు ఆల్రెడీ, అసలు ఈ పిఎస్ లో రావడం ఇష్టం లేదు, బై మిస్టేక్ ఏదో జాబ్ వచ్చింది కంటిన్యూ చేసుకొని ఏదైనా అప్లై చేసుకో, పేద ఫ్యామిలీ, పెద్ద రిచ్ అయితే కాదు, ఏదో ఒకటి చేసుకుంటూ హాస్టల్లో ఉంటూ ఇంకా చదువుకుంటాను. నైటే ఫోన్ చేసి ఇంకా 15 days లీవ్ పెడతా, ఇట్లా వేరే ఎగ్జామ్ ఉంది ప్రిపేర్ అవుతున్నాక ఇంటికి వస్తా అని చెప్పిండు. డౌట్ ఉంది, నేను అక్కన అవుతాను. అందరికి మాకు మంచిగా చూస్తారు, మాకేం చెప్పలేదు. మేము ఇక్కడ వచ్చినాక చూపిస్తే అన్న లేదు, మాకు చూపించలే, అలా తీసుకోపోయారు. పిరుకోడు కాదు సార్, ఆయననే మాకు అందరికి ధైర్యం చేస్తాడు. ఆయన పిరుకోడు కాదు, ఇది చేస్తాడు ఆయన. ఈ సార్ వాళ్ళే ఏమో చేసిర్రు సార్, చేసిర్రు అట్లా చేసిర్రు. ఆయన సార్ ఉంటాడు కదా, ఆయన మీదనే మేము వచ్చినప్పుడు కూడా ఆయన ఇట్లా అయిందమ్మా అని కూడా ఏం చెప్పలేదు సార్. ఆయన రూమ్ లోకి పోయి కూర్చుండు మాతో. ఇప్పుడు ఏమో బయట పంపించిరా సార్కి వాళ్ళు అందరు కలిసి. సార్ ఇట్లే ఉండడు సార్, ఏది ఒక చాయ్ ఒక మందు ఏది తాగడు సార్, తిండే తింటాడు. చిన్న ఏజ్ సార్, చిన్న ఏజ్. సాయి కుమార్ అంటే ఇంత దానికి కూడా మంచోడు సార్. నా సాయి కుమార్ ఎందరితోటి మంచోడు, రాత్రి కూడా మాట్లాడింది సార్. ఆ గణేష్ పెడుతుంటే కూడా మాట్లాడిండు మా సాయి కుమార్. సందర్తోటి కూడా మాట్లాడిండు, 9 గంటల నాతను కూడా మాట్లాడిండు. ఎంత ప్రాబ్లం చేసిరు సార్, ఇలే సావా కొట్టిరు సార్ నా కొడుకుని, సావా కొట్టే ఉర్రు వేసిర్రు. అలాతోటే సిఐ సార్ తోటే వచ్చింది సార్ ప్రాబ్లము. సిసి కెమెరా ఎందుకు లేదు సార్, అండ్ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అవుతుంది సార్ నా కొడుకుది. మేము వస్తూనే ఉన్నాం సార్, హాస్పిటల్ అంటే ఊరికి వచ్చినాం సార్, కారు కట్టుకొని ఊరికి వచ్చినాం. మార్క్స్ పెట్టాలి కదా సార్, మాకన్నా ముందే ఎందుకు తీసుకెళ్తారు, అదే డౌట్ సార్ మాకు. ఎందుకు తీసుకెళ్ళిర్రు నా కొడుకుని, నా చిన్న ఏజ్ కొడుకు సార్. అందరితోటి మంచోడు నా సాయి కుమార్, అందరితోటి మంచోడు సార్. అవును సార్, మీరే న్యాయం చేయాలి సార్. నాకేం తెలియదు సార్, నేను కష్టం చేసి నాయన పార పని చేయి బతికింది సార్, చదివించింది సార్. ఏం సాయం ఏం మీరే సాయం చేయాలి సార్, మీకే తెలుసు సార్, నాకే తెలియదు. కన్నా కొడుకు సార్, ఏం న్యాయం చేసి ఏం చేస్తారు సార్, ఏం న్యాయం చేస్తారు. ఏమి లేదు, అది ఏ అలవాటు లేదు. అలా చదువుకున్న సోబది గద్దలతో సోబది. మనం గణేష్ మాట్లాడదామని కూడా అర్ధ గద్దలు మాట్లాడుకున్నట. 9 గంటలు నాతోటి మాట్లాడిండు, నా ఫోన్లో పైసలు వేపిస్తున్నాడు. అంత మంచిగా ఉండి వాళ్ళ తల్లి మాట్లాడింది. తర్వాత నేను ఫోన్ ఇవ్వని తల్లిని మాట తల్లిని ఇచ్చిన. అంత ఏ చిచ్చర అలవాటు అయితే లేదు ఆయన. ఛాయ్ తాగడు, ఏమన్నాడు అన్నమే కావాలి ఆయన. ఇవాళ ఛాయ్ తాగ అలవాటు అయితే నాకు వద్దు, అన్నం తినబోద్ది అది అంటాడు. ఛాయ్ మందు గిందు ఏది అలవాటు లేదు, అంత నిజాదిగా. టార్గెట్ ఏం పెడుతున్నా అన్నాడు. టార్గెట్ సీఏ మరి ఎవరు టార్గెట్ పెడుతున్నా ఆయన పెడుతున్నా అన్నాడు. నాకు లీవ్ ఇస్తలేరు, మొన్న సీట్ల పండుగ చేస్తే లీవ్ ఇవ్వలేరు. పండుగకి లీవ్ ఇవ్వలేదు కానీ మాకు కూడా బాధపడ్డాం సార్. మాకు ఇంత పోగులు వస్తాయి, ఇక మా కొడుకున్న రావాలి, మనం ప్రేమగా లీవ్ ఇవ్వలేదని చెప్పిండు. లీవ్ కూడా ఇవ్వలే, లీవ్ ఇవ్వలేదు.
ప్రెషర్ ఉంది. ఒత్తిడి ఉందనేది చెప్పాడు.